నాగరాజు గారు ప్రొడ్యూసర్‌గా అండ్ సతీష్ గారు అండ్ మహేష్ గారు దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్ జానకి. జానకి గోయింగ్ టు బీ మిస్ అశ్విని శ్రీ. సో కథ నేను విన్నాను. చాలా మంచి కథ. ఒక అద్భుతమైన కథ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. బట్ ఈ కథలో విషయం ఉంది. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు సెలెక్షన్ చేశారు. సో ఈ కథలో ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ నేను ప్లే చేస్తున్నాను. బోత్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇద్దరికి స్పెషల్‌గా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా కలిసాను. సో వెరీ హంబుల్ హార్టెడ్ పర్సన్. ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. దే హ్యావ్ ఎ బిగ్ బిజినెసెస్ బట్ దే ఆర్ ఇంటూ ప్యాషనేట్ ఫర్ ఫిలిమ్స్. సో అలాగా ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తీస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 ఇది. ఫస్ట్ సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయింది. అండ్ డైరెక్టర్స్ ఆల్సో ఇద్దరు ఇది సెకండ్ ఫిలిం కాబట్టి దే హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ ఫిలిం కంప్లీట్ అయింది. దే గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ రిలీజింగ్ నెక్స్ట్ మంత్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి అండ్ కేమ్ ఫర్ ద లోబో అండ్ అదర్ కాంబినేషన్ యాక్టర్స్ మేమందరం కలిసి చేస్తున్నాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ పోవు. హంగామా నడిస్తే యూత్కి నచ్చాలి. యూత్కి నచ్చాలంటే ఆ స్టోరీ మన దగ్గర ఉండాలి. సో మిస్ జానకి, యాజ్ మీ అందరికి తెలుసు, ద బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ టు మీ. బిగ్ బాస్ నుంచే 90% జనాలు ఇండస్ట్రీలో పేర్లు సంపాదిస్తూ నేను ఒక అబ్బాయిని. సో షీఈస్ ద వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి థ్యాంక్ యూ, ఎండమాల్ పీపుల్కి. సినిమాలో లీడ్ క్యారెక్టరా స్మాల్ క్యారెక్టరా పక్కన పెడితే ఈ జనరేషన్లో సినిమాలో ఒక్క సీన్ దొరకడమే అవకాశం అని నేను నమ్ముతా. సో అలాంటిది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ తెచ్చినందుకు లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ సినిమాలో తలకిన బర్నీ సార్ వాళ్ళ కాంబినేషన్లో సార్తో చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే సీనియర్ సార్స్తో ఒక పక్కన ఉండి చేయడం, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. సో మీ అందరు సపోర్ట్ కావాలి. వన్ థింగ్, జనాలు ఏమేమి మాట్లాడుతున్నారో టోల్ చేసి అది చేసి వద్దు, నమ్మకండి. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, నేను నమ్ముతాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. టైం తీసుకొని అందరు వచ్చారు, దానికి గ్రేట్. హ్యావ్ అ గుడ్ డే.